అది కాదు యష్మి గారు, మీరు వాళ్ళ చికెన్ని దొబ్బి తినేసి ఇప్పుడు వాళ్ళు ఒక పాల ప్యాకెట్ వాడితే వాళ్ళ మీద అరుస్తారని నాకు అర్థం కాదు. అయ్యో ఆవిడ వచ్చి విష్ణుప్రియ వచ్చి ఎందుకు అలా అరుస్తుందో అంటే అరుస్తా నా ఇష్టం అంటారేంటి? ఏందో మీరేందో మీ విధానాలు ఏందో అంటే గేమ్ ఆడాలి, గేమ్లో కనబడాలి అన్న మీ ఇంటెన్షన్ బాగుంది. బట్ అందులో ఉండేటప్పుడు మనం ఏం చేసామో ఎదుటి వాళ్ళు కూడా చేస్తారు కదా, అది మీరు తీసుకోలేకపోతున్నారు. మీరు వాళ్ళ చికెన్ దుబ్బేశారు ఏంటి, మీరు వాళ్ళ గీ దుబ్బేశారు, వాళ్ళ పంచదార దుబ్బేశారు, అన్నీ దుబ్బేశారు కదా. టీ పొడి దుబ్బేశారు, గీ దుబ్బేర్లే తెలియదు కానీ టీ పొడి దుబ్బేశారు. దుబ్బేశారు ఇన్ ద సెన్స్ దొంగతనం చేశారు. మరి వాళ్ళు మీ మష్రూమ్స్ అలాంటివన్నీ మీరు స్టార్ట్ చేస్తే వాళ్ళు కూడా ఎండ్ చేయాలి కదా దాన్ని. సో వాళ్ళు తీస్తారు. వాళ్ళు తీసుకుపోతే ఇప్పుడు మీరు దాన్ని కుడుక్కొని దాని తర్వాత వాళ్ళు పాల బయట తీసారని దాన్ని కుడుక్కొని మీరు ఏంటి అంటే నాకు అర్థమైంది కొంచెం హెడ్ వెయిట్ బాగా పెరిగిందని అనిపిస్తుంది. ఎందుకంటే బిగ్గెస్ట్ క్లాన్ కదా, క్లాన్ వైజ్ చెప్తున్నా, పర్సనల్ నాట్ పర్సనల్ సెన్స్. బిగ్గెస్ట్ క్లాన్ కాబట్టి లగ్జరీ రూమ్లో ఉన్నారు కాబట్టి మేమే ఇక్కడ పెద్ద, మేమే ఇక్కడ తోపులు అన్న ఒక ఆలోచన మీ దాంట్లో ఇండ్యూస్ అయింది మీ మైండ్లో. దాన్ని మీరు క్యారీ చేసుకుంటా మాదే ఇక్కడ రాజ్యం, మేమే రాజులు, మేమే పాలిస్తున్నాం అన్న థాట్ ఉండిపోయింది అనిపిస్తుంది. అలాగే పాపం వాళ్ళ చేత పనులు కూడా చేస్తున్నారు. బిగ్ బాస్ చెప్పలేదు పనులు చేయాలో వద్దా అని. విష్ణుప్రియ గారు అంటారు లైవ్లో, ఆడియన్స్ చూడండి ఈవిడ మా చేత ఎలా పనులు చేస్తారు సరదాగానే చెప్పేస్తుంది ఆడియన్స్కి, చూడండి ఎలా ఈవిడ చేస్తుందో మీరే చూసుకోండి అని చెప్పి ఆవిడ లోపలికి వచ్చింది వీళ్ళ చేత పనులు చేస్తున్నారు. అంటే వంట వరకే వాళ్ళది. ఈ బిగ్ బాస్ రూల్స్ కూడా కొంచెం ఏందో వంట వాళ్ళు చేసుకోమన్నారు కానీ ఈ క్లాన్స్ టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే నాకు ఏం నచ్చలా, కాన్సెప్ట్ నచ్చలా. విష్ణుప్రియ ఇక్కడ ఏమంటుందంటే అంటే ఇప్పుడు మీ గిన్నెలు కడిగి పెడితే వాళ్ళు వచ్చి వంట చేసుకొని తినేసి వెళ్ళిపోతే మళ్ళీ మేము ఆ గిన్నెలు కడుక్కొని మళ్ళీ మేము వంట చేసుకోవాలని. నిజంగా ఇది ఫెయిర్ ఎక్కడైంది? అంటే మీరు వాళ్ళ ఇంటి పనులన్నీ వాళ్ళు చేయమన్నారు స్టార్టింగ్లో, అది ఓకే, అది ఫెయిర్గానే ఉంది. కానీ ఇది ఫెయిర్ కాదు కదా, మరి రెండు సార్లు గిన్నెలు కడుగుతారా? సో ఆబ్వియస్గా నాకు ఎన్ని టాస్కులు పెడుతున్నారు ఏమన్నా నాకు అందులో కూడా అంత మజా రావట్లా. అన్ని బిల్లిబిత్రి టాస్కులు, పిల్లబచ్చే టాస్కులా ఉన్నాయి. 10 నిమిషాల్లో అయిపోతాయి, లేదంటే పావు గంటలు అయిపోతాయి. ఏముంది అందులో మజా? పెద్ద పెద్ద టాస్కులు జరిగి దాని తర్వాత చిన్న చిన్న టాస్కులతో కంక్లూజన్ ఇస్తే ఏమో కానీ అసలు ఏమీ లేకుండా ఉంది. ఎనీవే, సో యష్మి గారు మాత్రం చూసుకోవాలి. అది చూడటానికి ఎలా ఉందంటే చాలా ఓవర్గా ఉంది, యాటిట్యూడ్ కనిపిస్తుంది, పొగరు కనిపిస్తుంది. ఆడియన్స్కి బిగ్ బాస్ హౌస్లో ఎవరైనా ఇలా మాట్లాడితే నచ్చదు. అది గేమ్ పాయింట్లో కానీ ఏ పాయింట్లో కానీ ఏ వ్యూలో కానీ ఏదైనా సరే నచ్చదు. సో ఆవిడ చూసుకుంటే ఆవిడకి మంచిది. లేదంటే ఆవిడ నామినేషన్లో రాగానే సీజన్ అస్సాం అయ్యే కన్నా ముందు ఆవిడ అస్సాం అయిపోయే అవకాశం ఎక్కువ ఉంది. పైగా ఆవిడ టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా కొద్దిమంది అంటే లైక్ పృథ్వీ, సోనియా గారు, వీళ్ళందరూ కూడా ఆల్రెడీ నెగిటివ్గా పోర్ట్రే అవుతున్నారు. వాళ్ళు చేసే పనులు కూడా అలాగే ఉన్నాయండి, అందుకే నెగిటివ్గా పోర్ట్రే అవుతున్నారు. ఊరికనే పోర్ట్రే అవ్వరు కదా, ఎవరు బయటికి నెగిటివ్ కనిపించదు కదా. సో చేసే పనులు కూడా అలాగే ఉన్నాయి. ఎనివే, సో హౌస్లో ఇప్పుడే ఆరెంజ్ పల్పి టాస్క్ అయింది. ఓం గారు మాత్రం ఓం నమః శివాయ దాని గురించి మాట్లాడుకుందాం. ఆయన వాళ్ళు ఓడిపోయారనమాట వాళ్ళు, దాని గురించి మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. వీడియోని లైక్ చేసి చూడండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మ్యాటర్ ఏంటంటే 2 టాస్కులు మనకు ప్రోమోలో చూపించింది, దాంతోపాటు యష్మి గారు అరవటం కూడా చూపించారు. అది కామన్ అంటారా? సో ఫస్ట్ టాస్క్ ఏంటి అంటే 4th టాస్క్ వచ్చేవాటికి 1.5 lakhs. ఈ పల్పి ఆరెంజ్ టాస్క్ ఏదైతుందో వీళ్ళు కూడా ఎంత తెలివైన వాళ్ళు అంటే ఈ టాస్క్ ఇంత బిలివిత్రి టాస్క్ ఒక సైడ్ ప్రమోషన్ అయిపోతుంది, ఒక సైడ్ టాస్క్ అయిపోతుంది, రెండు అవగొట్టారు. కానీ ఆడియన్స్కి మజా వస్తుందా రాదు. కరెక్ట్గా నిమిషంలో అయిపోయింది టాస్క్. వాళ్ళు పెట్టినంతసేపు కూడా పట్టుండదు అది టాస్క్. దానికి పెద్ద సెటప్ లేదు. ఒక టేబుల్ వేసి 4 అటొక 10 అదొక ఆరెంజ్ బట్టలు పెట్టారు, ఇక్కడ ఒక 10 ఆరెంజ్ బట్టలు పెట్టారు, మధ్యలో గ్లాస్ పెట్టారు. అది పెట్టడానికి ఎంత టైం పట్టిందో దానికన్నా ముందే టాస్క్ అయిపోయింది. ఇదొక టాస్క్, మళ్ళీ దీనికి మీరు డబ్బులు ఇవ్వటం మీరు చూడటం అన్నట్టు అనిపిస్తుంది నాకు. చూసుకోండి మరి. సో ఈ టాస్క్ విలువ 1.5 lakhs, కానీ ఒక టీంకే రాదు. నేను ఈ టాస్క్ 1.5 lakhs పల్పి ఆరెంజ్ వేయమన్నారు అలా ఇద్ది అనుకున్నా. సో ఎవరైతే టాస్క్ ఏంటంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ గ్లాస్లో పల్పి ఆరెంజ్ పోస్తూ ఉండాలి. ఎవరు పోసినప్పుడు ఓవర్ఫ్లో అయిపోయి పడిపోతుందో, ఎందుకురా ఈ టాస్క్కి నువ్వు ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావు, అది మా చిన్నప్పటి నుంచి మీరు రీల్స్లో చూస్తున్న టాస్క్ అంటారు కదా, అంతే సేమ్ మీకు తెలిసిందే. ఎవరు పోతే అయితే ఓవర్ఫ్లో అయిపోతుందో వాళ్ళు ఓడిపోతారు. సో మిగతా ఇద్దరు గెలిచినట్టు. సో 1.5 lakhs కాబట్టి చెరి టీంకి చెరి ఒక 75,000 వస్తాయి అనమాట. 1.5 lakhsని చెరి ఒక 70,000కి డిస్ట్రిబ్యూట్ చేశారు. సో నబీల్ ఈ టాస్క్కి సంచాలకు. ఫస్ట్ వీళ్ళకి టాస్క్ అర్థం కాల చదివినప్పుడు, ఇది ఓకేలేండి ఎందుకంటే చూసేదాకా వాళ్ళకి అర్థం కాదేమో, కన్ఫ్యూజన్గానే ఉంటుందేమో. సో ఓమంటాడు అది పోస్తున్నప్పుడు ఒకవేళ నిండిపోయింది అనుకో, తాగచ్చా ఫస్ట్ ఇండివిజువల్గా పెడతారేమో అనుకున్నారు. ఇండివిజువల్గా పెడితే ఇండివిజువల్గా పోస్తే ఇండివిజువల్గా ఫ్లో అయితే ఎలాగా? ఓమేమో తాగచ్చా అంటాడు, అబ్బాయి ఏమో నింపాలా అంటాడు. అర్థం కాలేదు వీళ్ళకి. తర్వాత ప్రేరణ బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది అబ్బాయికి, ఇది మనం ఆడే టాస్కే, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పోస్తూ ఉండాలి, ఇచ్చేస్తూ ఉండాలి, ఇచ్చేస్తూ ఉన్నారు. భాష పోయేమన్నారు కదా, మనం వెళ్ళి పక్కన వాళ్ళు దాంట్లో పోసేస్తే అంటారు. తెలియక అంటే సినారీ చూడలేదు కదా, చూడక ఇవన్నీ. ప్రేరణ ఒక్కటే ఉంటుంది, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పోయాలి అది అని చెప్పి.
అబ్బాయి ఏమో అయితే ఫుల్గా నింపాలా అంటాడు, అర్థం కాక ఇదంతా. సో మణికంఠ వచ్చి ఎవరు ముందు ఎవరు వెనక అంటే నువ్వేం చేయాలంటే నబిల్కి చెప్తాడు, రాక్ పేపర్ సిజర్ ఆడిపించు, ఎవరు గెలిస్తే వాళ్ళు అని చెప్పి, ఎవరు గెలిస్తే వాళ్ళు ఫస్ట్ ఆడాలి, ఓడిపోయిన సెకండ్ ఆడాలి, సంథింగ్ లైక్ దట్. సో టాస్క్ స్టార్ట్ అయింది. టాస్క్ స్టార్ట్ అయ్యడానికి అదే ఓపెన్ అయింది. ఓపెన్ అవ్వగానే చూపించారనమాట మనకి అక్కడ ఏమున్నాయి అనగా చూడంగానే వీళ్ళకి అర్థమైంది, ఓకే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆడాలి. సో నబీల్ క్లియర్గా అర్థమైంది. నబీల్ సంచాలక్ గైడ్ చెప్తాడు 1 by 1 ఆడాలి, మన రీల్లో చూడలే ఈ గేమ్ తనే అన్నాడు. ఆ రీల్ అనేది కట్ చేశారు, బీప్ చేశారు. మరి రీల్ అన్నారో ఏమన్నాడో తెలియదు, సోషల్ మీడియా అన్నాడు ఏమన్నా తెలియదు, కానీ రీల్ చూడలే ఈ గేమ్ అదే అని చెప్పి. నువ్వు నబీల్ ఇక్కడ మాత్రం నాకు ఫస్ట్ టైం నబీల్ కొంచెం ప్రామినెంట్గా అంటే గట్టిగా చెప్తున్నాను అనమాట. వాయిస్, ఆయన మాట్లాడిన విధానం, ఆయన చెప్పిన పాయింట్స్ సంచాలకగా బాగుంది. ఇక్కడ కొద్దిగా ప్రామిస్గా అనిపించింది. అంటే కంటెస్టెంట్స్ వాళ్ళంతటా వాళ్ళు నెగిటివ్ అయిపోయి, అంటే పృథ్వీ, ఆదిత్య ఓం గారు, అంటే ఆదిత్య ఓం గారు నెగిటివ్ వారు కానీ ఏది అవ్వకుండా వెళ్ళిపోతారు, పృథ్వీ నెగిటివ్ వెళ్ళిపోతారు అదే మ్యాక్సిమం. యష్మి వీళ్ళందరూ వెళ్ళిపోతే నబీల్ లాంటి వాళ్ళు చివరిదాకా ఉండే అవకాశం ఉంటుంది. కొన్ని సీజన్స్లో కొంతమందిని మనం చూసాం కదా, అనిల్, రాజ్ వీళ్ళందరూ స్టార్టింగ్లో అసలు ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారు సార్, చివరిదాకా 10 వారాలు కొంతమంది టాప్ 6 దాకా వెళ్ళారు. అలాగే ఉంటుంది ఈ కేసు కూడా. నబీల్ నువ్వు ఎట్లా అయినా పోయి, స్లోగా పోయి, స్పీడ్గా పోయి, ఎట్లా అయినా పోయి ఒక్క సొక్క పక్కకు వచ్చినా తీసేస్తా పోయినట్టే అని చెప్పి చెప్తాడు. నాకు భలే నవ్వు వచ్చింది, బాగా మాట్లాడాను. 2 విన్నర్స్ ఉంటారు ఇక్కడ అని చెప్పి. నెక్స్ట్ నబీల్ ఎలా తీద్దాం, ఎలా వేద్దాం, ఎందుకు ఎవరు ఫస్ట్ వేయాలి, ఎవరు ఫస్ట్ అంటే టెక్కలు వేద్దాం అన్నాడు. టెక్కలేంట్రా, నాకు ఎక్కలు తెలిసి లెక్కలు తెలిసి టెక్కలేంటి అనుకున్నా పంటలు. సో మన సైడ్ పంటలు, మేబీ తెలంగాణ సైడ్ టెక్కలేమో. నేను కానీ ఇప్పటివరకు చూసిన దాంట్లో కూడా ఎప్పుడు ఇలా టెక్కలనేవాడు. సో పంటలు వేసుకున్నారు. ఆదిత్య ఓం గారు ఆ పంటల్లో విజయం సాధించడం వల్ల ఆదిత్య ఓం గారికి ఫస్ట్ అవకాశం లభించింది. ఆదిత్య ఓం బాటిల్ ఇప్పేసి ఆయనకి టాస్క్ అర్థమైందో లేదన్నది నాకు అప్పటికే అర్థం కాల. ఎందుకంటే ఆయన తెలుగు రాదు, ఎవరు సరిగ్గా చెప్పలేదు, ఆయన చెప్పిన అర్థమైంది లేదు. ఇక్కడేమో ప్రేరణ బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది. వాళ్ళ టీంలో ఆయనకి మాత్రం ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు నాకు కనిపించలేదు లైవ్లో. అంటే వాళ్ళు చూపిస్తే వేరే విషయం, లేదు నా కళ్ళు మూసుకుపోతే వేరే విషయం, కానీ కనిపించలేదు. ప్రేరణ మాత్రం అబ్బాయికి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. నిఖిల్కి ఎవరు చెప్పకుండానే అర్థమైంది. సో నిఖిల్, అబ్బాయి, ఓం గారు ఆడాలి. ఆదిత్య ఓం గారు బాటిల్ మోతిప్పి మంచి పొజిషన్ తీసుకొని అసలు దమ్ముగా జింగని పోస్తున్నారు, చాలా కేర్ఫుల్గా పోస్తున్నారు. ఆ బాటిల్ మొత్తం పోసారు. ఆయన అంత కేర్ఫుల్గా ఎందుకు పోయాలి, గ్లాస్ ఏమో ఫుల్గా ఉంది, బాటిల్ పోస్తే సగం వస్తుంది. సో వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే బయట చుక్క పడితే ఒకట, గ్లాస్లో నుంచి బయట పడితే ఒకటి అని చెప్పి నబీల్ చెప్పాడు క్లియర్గా, గ్లాస్లో నుంచి బయటకు వస్తే ఒకటి, మీరు పోసేటప్పుడు కింద పడినా నాకు సంబంధం లేదు, పర్లేదు అన్నట్టు. సో నెక్స్ట్ నిఖిల్ వచ్చాడు. నిఖిల్ ఏం చేశాడంటే ఫుల్ నింపేశాడు. నాకైతే నిఖిల్ పోస్తున్నాడు భయం వేసింది, ఏంది అబ్బాయి ఇంత డేరింగ్గా పోసేస్తున్నాడు, ఏమైనా అదే టైంలో యాక్సిడెంట్లుగా పడిపోతాను. బట్ ఫుల్గా నింపాడు. దాని తర్వాత అబ్బాయి వచ్చి నేను మూతలో పోసుకొని పోస్తానని చెప్పి ముందే సంచాలకుని అడిగాడు. సో ఆ పల్లిపారని బాటిల్ ఓపెన్ చేసి మూతలో పోసుకొని మూతని ఇలా వంపి మూతలోంచి పోసాడు 4 చుక్కలు. అది ఇంకా నిండేది. దాని తర్వాత ఈయన వచ్చాడు ఆదిత్య ఓం గారు చుక్కని బాటిల్లో ముంచి ఏలు ముంచి ఆ ఏలు ఆడబెట్టారు. అది కూడా సరిగ్గా ముంచలా, అదేమో రావట్లా. సరే అని చెప్పి మళ్ళీ బాటిల్లో ముంచి ఎట్టెట్ట అన్నారు. సో అది 2 చుక్కలు ఆ బాటిల్ నుంచి ఇందులో పట్టమో, ఇందులోంచి కింద పట్టమో కరెక్ట్గా మాత్రం స్క్రీన్లో ఎంతసేపు వెనక్కి ముందుకు పెట్టి చూసినా అర్థం కాలేదు. కానీ వీళ్ళందరూ చెప్పింది ఏంటంటే అది గ్లాస్లోంచి పడిపోయిందని. మనకేం అర్థం అవుతుందంటే చూసినప్పుడు బాటిల్లోంచి పడింది, బాటిల్లోంచి కింద పడిందేమో, గ్లాస్లో పడి పడలేదేమో అనిపిస్తూ ఉంది చూస్తే మాత్రం. బట్ నబీల్ ఆదిత్య అందరూ ఒప్పుకున్నారు కాబట్టి నబీల్ చూశాను, అది బాటిల్లోంచి గ్లాస్లో పడి గ్లాస్లోంచి కింద పడిపోయిందని చెప్పారు. సో ఆ రకంగా జస్ట్ 4 సార్లు వేస్తే గేమ్ ఖతం. ఆదిత్య ఓం గారి దగ్గర నుంచి స్టార్ట్ అంటే నిఖిల్కి అబ్బాయికి అసలు రెండో ఛాన్స్ కూడా రాలా. కనీసం రీల్లో 1 నిమిషమైనా పోస్తారు వాళ్ళు. ఇలా 1 నిమిషం ఛాన్స్ కూడా ఇలా 30 సెకండ్స్లో అయిపోయింది. చూడంగానే నాకు నా దగ్గర టవల్ అంటే పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాలు అంటారు, ఎంతటి దానికి నాకు డ్రెస్సు, కండవా, పంచ ఇవి అన్నట్టు ఎంతటి దానికి నేను ఎంతసేపు లైవ్ వర్క్ మానేసుకొని కూర్చోవాలా అని చెప్పి వర్క్ చేసుకున్నా మంచి చైకి వస్తుందేమో. సో అలాగా ఆ టాస్క్ ముగింపు పలికింది. అబ్బాయి టీంకి 75,000, నిఖిల్ టీంకి 75,000 వచ్చింది. ఆల్రెడీ నిఖిల్ వాళ్ళు 120తోనో 125తోనో ఉన్నారు. ఈ 75తో ఆల్మోస్ట్ 2 lakhs దాకా వెళ్ళారు. సో ఇదొక టాస్క్ అనమాట. దీని తర్వాత అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు, వాళ్ళు గెలిచిన వాళ్ళందరూ. నెక్స్ట్ మనకు ప్రోమోలో చూపించిన టాస్క్ ఇంకా లైవ్లో స్టార్ట్ అవ్వలేదు. సో 5వ అవకాశం 50,000 అవకాశం. ఇందులో ఏంటంటే వ్యాక్స్ చేసుకోవాలంట. ఒరే ఏందిరా మాకు ఈ టాస్క్లు, మాకు ఈ టార్చర్, నాకు అర్థం కావట్లేదు. నవ్వు చాలా సీరియస్గా అడుగుతున్నా, ఏంది ఈ టాస్క్లు, ఈ వ్యాక్స్ చేసుకోవటం, స్విమ్మింగ్ పూల్లో దూకటం, పల్పి ఆరెంజ్లు పోయటం, ఎక్కడో చోట ఇది మధ్యలోనో చివరికి వచ్చిన తర్వాత ఇస్తున్నారంటే ఒక అందంగాని స్టార్టింగ్ నుంచి ఏంది మాకు ఈ గోల. సీరియస్గా టాస్క్లు పెట్టి సీరియస్గా అక్కడ రైవలరీస్ క్రియేట్ చేయటమో, ఫ్రెండ్షిప్స్ క్రియేట్ చేయటమో, బాండ్స్, ఈ టాస్కుల ద్వారానే వాళ్ళు ఇదవుతారు. గొడవలు పట్టడం ఏదో ఒకటి ఉంటుంది. వాళ్ళ ఒరిజినాలిటీ ఏదైతే ఉందో లోపల అది బయటకు వస్తూ ఉంటుంది. కొంతమంది టాస్క్ ఆడకుండానే వచ్చేస్తుంది, అది వేరే విషయం. కానీ ఏందో ఈ వ్యాక్స్ చేసుకోవడం ఏందిరా సామి, ఇది ఒక టాస్క్. వీళ్ళు ఫన్గా చేసుకుంటారు కదా, మనం వేరే షోస్లో చూస్తే. దీన్ని బిగ్ బాస్ హౌస్లో టాస్క్ అంటారు, నాకు అర్థం కాలేదు. అసలు చాలా డిసప్పాయింటెడ్గా అనిపిస్తుంది చూస్తే మాత్రం.
నిఖిల్ మళ్ళీ అగైన్ నిఖిల్ మనకంటే టీం మాత్రం ఫుల్ అడ్వాంటేజ్ అబ్బా. పద్దాకా కనిపించవచ్చు టీవీలో, ఎందుకంటే వాళ్ళ టాస్క్ దాంట్లో ఇద్దరే ఉన్నారు. ఎన్ని టాస్క్లు పెట్టినా వాళ్ళిద్దరు ఆడాలి, మార్చి ఆడాలి. సో నీ పాప ఆ అబ్బాయికి చేసుకోలేడు అనుకుంటా, అందుకని చెప్పి నిఖిల్ పేరు పెడతా బిగ్ బాస్. అంటే సన్నగా ఉంటాడు, మళ్ళీ హెయిర్ మొత్తం తీయాలంటే కష్టం కదా. సో వాళ్ళ టీంలోంచి నిఖిల్, నైనిక టీం నుంచి నబీల్, ఇటు సైడ్ నుంచి పృథ్వీ, యష్మి టీంలోంచి. నాకు అర్థం కాలేదు, నిన్న పృథ్వీ చేత ఆడిచ్చారు బాల్స్ టాస్క్, ఈ రోజు ఎందుకు పృథ్వీ చేత ఆడించాలి? భాషాబాయ్ ఒక టాస్క్ కూడా ఆడించలేదు కదా మీరు, భాషాబాయ్కి ఇవ్వచ్చు కదా బిగ్ బాస్, ఎందుకు ఇలా? ఇది కొంచెం తేడా కొడుతుంది. సో భాషకి ఇవ్వచ్చు, కానీ ఇవ్వలేదన్నమాట. సో ఇంకా పీకుతూ ఉన్నారు, వాళ్ళు నొప్పులతో అరుస్తూ ఉన్నారు. సో మరి దాన్ని ఎలా డిసైడ్ చేస్తారు? ఎవడి స్ట్రాపులకి ఎక్కువ ఎంట్రికలు లెక్కేసి చేస్తారా, ఎవరి సిన్ క్లియర్గా ఉందని చెప్పి ఆ క్లియర్ని బట్టి చేస్తారా, ఆ విన్నర్ని ఎలా డిసైడ్ చేస్తారన్నది మాత్రం ఈ బొచ్చుల టాస్క్కి మళ్ళీ మనం చూసి దాన్ని డిసైడ్ చేసి దాన్ని డీకోడ్ చేసి దాని గురించి రివ్యూ చెప్పుకోవాలి. బూతులు కూడా వచ్చేస్తున్నాయి, నాకు నిజంగా ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. ఏంట్రా ఇదని చెప్పి ఈ 2-3 రోజులు ఉంటుంది ఈ వీకెండ్ అయ్యేదాకా. ఆ వీకెండ్లో ఆయన ఏదైనా దారి చూపించి వాళ్ళని గట్టెక్కించాలి తప్పితే, లేదంటే చక్క సర్దుకొని అప్పుడప్పుడు ఎపిసోడ్ రివ్యూలు అలాంటివి చెప్పుకుంటూ ఉండి వర్క్ చేసుకోవడం బెస్ట్. బాధ ఏంటంటే కరెక్ట్గా హైక్ ముందు బిగ్ బాస్ వస్తూ ఉంటుంది. ఈ 3 నెలలు చూసి నువ్వేం సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు, సరిగ్గా చేయట్లేదు, మీటింగ్లో కనిపించి మాయమైపోతున్నాయి అని చెప్పి మొత్తం ఉన్నది అప్పటి వరకు సంపాదించి మొత్తం పీకి పడేస్తారు. వాళ్ళకి రీజన్ కావాలి ఏదో ఒకటి. సో యష్మి ఏమో పృథ్వీ గివప్ చేసినట్టున్నాడు, మరి ఏమైందో లేసి ఉంచగానే గివప్ చేయకు. అయ్యా బాబు నువ్వు అన్ని మాటలు అంటావు, అన్ని స్ట్రాటజీలు ఉంటాయి నీ దగ్గర, లైవ్లో నిన్న గోల చేసావు, ఆ బాల్స్ పెట్టే దాంట్లో ఏమో ఆ నిఖిల్కి పిచ్చి స్ట్రాటజీలు చేసి ఆ బాల్స్ అన్ని కొట్టావు, చాలా యారగెంట్గా కనిపిస్తున్నావు, ఆపేస్తాం, కొట్టేస్తాం, ఆపేస్తాం, తోసేస్తాం అని చెప్పి. ఏంటిది నాకు అర్థం కాల. సో మొత్తానికి పృథ్వీ గివప్ ఇచ్చాడేమో కానీ పక్క నుంచి యష్మి అరుస్తూ ఉంది, గివప్ ఇవ్వకు అది అని చెప్పి. మరి ఏమైందో తెలియదు, ఇది మనం లైవ్లో అయిన తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం. దాని తర్వాత కట్ చేస్తే కిచెన్ దగ్గర ఒక పాల ప్యాకెట్ ఆవిడ దొరికింది, తీసింది. ఇది మీరేనా పడేసిందంటే, సీత నేను తీయలేదురా, పాలు విష్ణుప్రియ వేడి చేసింది తీసింది అని. విష్ణుప్రియని అడిగితే విష్ణుప్రియ మీరు మా చికెన్ తినేస్తే లేదు కానీ అనగానే, చూసావా నువ్వు, ప్రూఫ్ ఉందా నీ దగ్గర, ఎవరు చెప్పారు చెప్పు, చికెన్ మేము తినేసాం అని చెప్పి. అంటే విష్ణుప్రియ అరే ఎందుకు అరుస్తున్నావు అంటే, నేను ఎట్లాగా మాట్లాడతా అంట. అది కాదు మేడం, మీరు వాళ్ళది ఆల్మోస్ట్ కేజీ చికెన్ వాళ్ళకి 5-6 పీసులు వదిలేసారు వాళ్ళ ప్యాకెట్లో. కేజీ చికెన్ దొబ్బి తినేసి మనం వాళ్ళొక 1/2 లీటర్ పాలు ఆడితే మనకు కొంచెం తట్టుకునే శక్తి, దాన్ని స్పోర్టివ్గా అంటే మీరు నిన్నటి నుంచి అంటున్నారు కదా, ఈవెన్ నేను కూడా సపోర్ట్ చేశాను, గేమ్ ఆడాలని చెప్పి యష్మి ప్రేరణ గేమ్ ఆడాలని కొట్టేసుకుంటున్నారు, మిగతా వాళ్ళు ఏడుపులతో ఆపేస్తున్నారని చెప్పి. సో స్పోర్టివ్గా తీసుకోవట్లేదు, వాళ్ళు స్పోర్టివ్గా తీసుకోవాలన్నారు కదా, మీరు తీశారు, వాళ్ళు తీశారు, మరి మీరు కూడా స్పోర్టివ్గా తీసుకోవాలి కదా. మీరు చికెన్ తీయలేదా, తీశారు కదా, వండుకున్నారు కదా, తిన్నారు కదా, మరి ఇంకేంటి, వాళ్ళు చాయ్ పత్తి లేపారా, వాళ్ళు షుగర్ లేపారా, వాళ్ళు లేపినట్టు మరి మీద వాళ్ళు లేపుతారు కదా, ఇందులో ఎందుకు అరవాలి, మరి మీరు ఎందుకు స్పోర్టివ్గా తీసుకోవట్లా? స్పోర్టివ్గా తీసుకోండి. ఏమవుతుందంటే ప్రాబ్లం, మీరు స్పోర్టివ్గా తీసుకోపోవటం వల్ల బయట ఆడియన్స్కి మీరు నెగిటివ్గా కనిపిస్తున్నారు. మీరేమో ఈ రివ్యూ వినలేరు, వెంటనే కనీసం మారుతారంటే చెప్పలేము. ఏంటో కొన్ని పర్సనాలిటీస్ బిగ్ బాస్కి సెట్ కావు. వాళ్ళ పర్సనాలిటీ రాంగ్ అని కాదు, వాళ్ళు మాట్లాడే విధానం వాళ్ళకి అలాగే ఉంటుంది, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న అర్థం చేసుకుంటారు కానీ బయట ఆడియన్స్ అర్థం చేసుకుంటారు. అలాగే మనం మాట్లాడే పాయింట్లో లాజిక్ లేకపోయినా, లేదంటే ఒక క్లారిటీ లేకపోయినా, మన సైడ్ తప్పుండి మనం అలా మాట్లాడినా అది ఇంకా చాలా నెగిటివ్గా పోర్ట్రే అవుతుంది. అది యష్మి లాంటి వాళ్ళకి బాగా నెగిటివ్ అనమాట. ఒకవేళ వాళ్ళు మాట్లాడే దాంట్లో లాజిక్ ఉండి పాయింట్ ఉన్నా కూడా అలా అరుస్తూ ఉంటే ఆడియన్స్కి నచ్చదు. అలాంటిది లాజిక్ లేకుండా, పాయింట్ లేకుండా, మన సైడ్ మిస్టేక్ నరిస్తే ఆడియన్స్ ఊరుకుంటారా? ఎవరైనా అప్రిషియేట్ చేస్తారా? సో యష్మి ఎప్పుడైతే నామినేషన్లోకి వస్తుందో అప్పుడు డేంజర్ జోన్లో ఉన్నట్టే ఆల్మోస్ట్. అంటే వేరే యూస్ చేసి లేపితే తెలియదు కానీ అదర్వైజ్ డేంజర్ జోన్లో ఉన్నట్టే. సో ఇది ఆ ప్రోమో చూసి నాకు అనిపించింది. అలాగే లైవ్లో ఆ టాస్క్ జరిగింది చెప్పాను మీకు. లైవ్లో స్పై వర్సెస్ స్పా టాపిక్ కూడా వచ్చింది, రికార్డ్ చేశాను కానీ అబ్బాయి ఏదో చెప్తున్నాడు, ఇప్పుడు గుర్తులేదు, మళ్ళీ చూసి చెప్తా. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తా ఆ వీడియో ఏం చెప్పుకున్నారు ఏంటని చెప్పి. ఇన్స్టాగ్రామ్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో అవ్వండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓటింగ్ అనాలిసిస్ చెప్తాను, ఫ్రైడే ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి అదొక 2 అవర్స్లో ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను, అనలైజ్ చేస్తున్నాను కొంచెం ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని. సో దాని తర్వాత ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. అదే వీడియో లైక్ చేయండి. ప్రోమో చూస్తే మీకేమనిపించింది అన్నది మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి అని చెప్పాలన్నా నాకేమో అర్థం కావట్లే. అన్న ఏం బాగుందన్న అంటారు అంతే, అంతకుమించి ఏమంటారు తెలుసు. అది లప్పుడు టాస్కులకి ఇంకేమంటారు మీరు? సరే ఏదో ఒకటి చూద్దాం, వీకెండ్ వరకు టైం ఇద్దాం, నాగార్జున టైం ఇద్దాం. నాకు తెలిసి ఫీడ్బ్యాక్స్ వెళ్తూ ఉంటుంటే ఎవరో ఒకరు చూడటం చేయటం, మనది కాకపోయినా వేరే వాళ్ళది కూడా అందరిది ఆల్మోస్ట్ అలాగే ఉన్నాయని చెప్పి చాలా కామెంట్లు కానీ నేను కొన్ని మెసేజ్లు కానీ చదువుతా ఉన్నాను అనమాట. వస్తున్నాయి, వీళ్ళు ఇలా చెప్పారు, వాళ్ళు ఇలాగ చెప్పారని చెప్పి. సో వస్తూ ఉంటే మ్యాక్సిమం రీచ్ అవుతుంది.
ఈ వీకెండ్ ఆయన దుమ్ము దులిపితే ఓకే, లేదు సండే కాదు సాటర్డే కూడా ఫండే అంటే మాత్రం మనం ఏం చేయలేం, ఇంకా సర్దుకోవటమే అంతే. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ యూస్.